100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయిందట. పోతే పుణ్య గొర్రె, నాకు 99 గొర్రెలున్నాయి, ఈ 99 గొర్రెలతో నేను ఇలా నడిచేస్తాలే అనుకోలేదంటండి కాపరి. ఆ పోబోతున్న ఆ గొర్రె ఆయనకు కావాలట. గట్టిగా చెబుదామా? విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నువ్వు తప్పించుకుని తిరుగుతున్నా పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టేవాడు నాయన. తప్పించుకొని తిరుగుతున్నా, ఒకవేళ విశ్వాసంలో తప్పిపోయావా, నమ్మకంలో తప్పిపోయావా, ప్రార్థనలో తప్పిపోయావా, వాక్యానికి తప్పిపోయావా, మందిరానికి తప్పిపోయావా, విడిచిపెట్టాడు ప్రభు. రక్తం ఇచ్చి కొన్నాడుగా. రక్తం ఇచ్చి ఏం చేశాడంటండి? కొనుక్కున్నాడు ఆయన. మనందరినీ కొనుక్కున్నాడండి. చెప్పాలి గట్టిగా. కొన్నాడు. ఆ రక్తం విలువ ఆయనకు తెలుసు. రక్తమును వృధా పరుచుకోడు. నా సొంత రక్తమునిచ్చి సంపాదించుకున్న సంగమా అంటాడు ఆయన. ఆయన స్వరక్తం ఇచ్చి ప్రతి ఒక్కరిని కొన్నాడు. ఎందుకు విడిచిపెడతాడు? ఈరోజు నిర్లక్ష్యముతో మందిరం అంటే విలువ తెలియక, మందిరంలో ఏమేమి ఉంటాయో తెలియక, ఆయన ఏ వాగ్దానం ఇస్తాడో తెలియక, ఏం నేర్చుకోవాలో తెలియక, లోకంలో కలిసిపోయి లోకంలో టైం పాస్ కాలాతీతం చేస్తున్న అనేకులను విడిచిపెట్టాడు నా దేవుడు. ఏదో ఒక రోజున నీ ప్రార్థన ద్వారా మరలా పట్టుకుంటాడు ఆయన. ఏదో ఒక రోజున పట్టుకొని నీ ప్రార్థన ద్వారానే పట్టుకుంటాడు. చెప్పాలి గట్టిగా. తల్లి, నీ ప్రార్థన, నీ కన్నీటి ద్వారా నీ కొడుకులను పట్టుకుంటాడు నా యేసయ్య. తండ్రి, నీ కన్నీటి ప్రార్థనతోనే నీ కుటుంబాలని పట్టుకుంటాడు నా యేసయ్య. అమ్మా, నీ ప్రార్థన ద్వారానే ఒక్కొక్కరిని విడిచిపెట్టకుండా పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు నమ్మకస్తుడు. నా దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానం మర్చిపోయేవాడు కాదు, వాగ్దానం నెరవేర్చేవాడు నా యేసయ్య. ఒట్టి మాటలు కావు ఆయనవి, కళ్ళబోలు కబుర్లు కావు ఆయనవి, కథలు కావు ఆయనవి, కల్పితాలు కాదు కథలు. ఆయన మాట్లాడేవన్నీ సత్యాలు, నిజాలు, జరిగేవి, జరగబోతున్నవి, జరగగలవు అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉంటే కన్నీరు కాచి బిడ్డ. ఇందుకు ఆ నిర్లక్ష్యం నీ ఇంట్లో నుండి జరుగుతుంది. నీ పిల్లల్లో ఇందుకు ఆ నిర్లక్ష్యం జరుగుతుంది. నీ భర్తలో ఆ నిర్లక్ష్యం ఏంటి? నీ భార్యలో ఆ నిర్లక్ష్యం ఏంటి? నీ ఇంటి వారిలో నిర్లక్ష్యం ఏంటి? మందిరానికి రాకుండా నిర్లక్ష్యం ఏంటి? ఆయనను ఆశ్రయిస్తేనట కలుగుతున్న భయములన్నిటిలో నుండి తప్పిస్తాడట.